మా వీధిలో వినాయకుడు రాగానే ఈ విధంగా తారపాలు పడుతుందో చుట్టేస్తాం అనుకోలేదు. హాయ్ గైస్, ఈ రోజు మార్నింగ్ నిద్రలేసిన వెంటనే ఫస్ట్ చందాకే వెళ్ళిపోయాము. ఇంకా చందా మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్ హెరిటేజ్ దగ్గరికి వెళ్తే మా బట్టపుర్రాడు అదే అబ్బా మా జస్టిన్ గాడు పోయేసి ఒక కూల్ డ్రింక్ అయితే ఎత్తుకొచ్చేసాడంటే దొంగతనం అనుకోపోతారు. లేదు డబ్బులు కట్టాంలేండి. కూల్ డ్రింక్ తాగే లోపల అయితే ట్రాక్టర్ అయితే వచ్చేసింది. ఎందుకంటే వినాయకుడిని ట్రాక్టర్ లోనే తెచ్చుకుంటాము. ఇంకా ట్రాక్టర్ అయితే నీట్ గా కడుక్కునేసి మా ఎస్ఆర్ఎన్ యూత్ మొత్తం కలుసుకొని హౌసింగ్ బోర్డు లో పెట్రోల్ బంక్ ఉంది, దాని పక్కన సందులోనే వినాయకులు తయారు చేసి అమ్ముతారు. అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళగానే ఈ వినాయకుడిని అయితే సెలెక్ట్ చేసాము. ఈ వినాయకుడి హైట్ వచ్చి 10 అడుగులు. ఇంకా వినాయకుడిని క్రేన్ తో పైకెత్తి ట్రాక్టర్ లో పెడతా ఉంటే ఈ సాయిగాడికి ఆగలేక టపాసులను అయితే గాల్లోకి సపా 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 వదులుతా ఉన్నాడు. ఇంకా అక్కడ నుండి అయితే తీసుకొచ్చేసి మన వీధి దగ్గర అయితే పెట్టేశాము. ఆ తర్వాత ఈ తాత వచ్చి నీట్ గా హారతి ఇచ్చి టెంకాయ కొట్టేశాడు. దాని తర్వాత రాజా కూడా ఆక్క గాల్లోకి జువ్వలు సుర్రు సుర్రని వదిలినాడు. అలాగే టపాసులు కూడా కాల్ చేసినాడు. అంతా అయిపోయిన తర్వాత మా వినాయకుడిని ఈ విధంగా అయితే కప్పేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా పందిరేయలేదు. పందిరేసిన తర్వాత ఆ కవర్ కూడా తీయేస్తాము. ఇదంతా పక్కన పెట్టేస్తే మా వీధిలో వినాయకుడు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.